పట్టణంలో నేరాలు పెరిగిపోయినప్పుడు, నేరస్తులందరూ పేటరేగిపోయినప్పుడు, ఎప్పుడైతే అపరాధాల చీకట్లు అలుముకున్నప్పుడు వాళ్ళని సర్వనాశనం చేయడానికి సిఐడి రూపం మార్చుకొని మరీ వచ్చాడు. కొత్త తరంలో కనిపించని నేరాలను తిప్పికొట్టడానికి సరికొత్త శైలిలో వచ్చాడు సిఐడి స్క్వాడ్. ఎల్లప్పుడూ ఒక అడుగు ముందు. సోనీ ఏలో ఎక్కడుంది బూతేమాన్? ఇదిగో పట్టుకున్నాను. ఈ గేమ్ సూపర్ గా ఆడుతున్నాను. నాకు ఇందులో ఇంకో బూతేమాన్ కనపడుతున్నాడు. ఆ ఇంట్లో నాకు దొరకబోతోంది మంచి వేట. హే, నేను ఇంకొక బూతేమాన్ని పట్టుకున్నాను. బల్లే బల్లే బల్లే. తకేలా, ఒక గంటలో నీకంటే ఎక్కువ బూతిమాన్స్ని పట్టుకుని చూపిస్తాను. వీళ్ళిద్దరూ హింస పెడుతున్నారు. ఏ టకెలా, బూతిమాన్ ఆటలో పడి బంగారం లాంటి నా నిద్రను చెడగొడతావా? నేనేం చేయలేదు బూతమన్నా, ఇదంతా ఆ టకేలే పని అయి ఉంటుంది. మీకు బాగా తెలుసు కదా, నేను చాలా మంచోడిని బూతమన్నా. చాలా మంచోడిని, అమాయకుణ్ణి. భలే భలే. ఓ మై భూతం మామే, ఇన్ని బూతేమాన్సా! వావ్, తకేల కంటే ముందే వీటన్నింటిని పట్టుకుని నా పాయింట్స్ పెంచుకుంటాను. అరే ఇదేంటి, నా మొబైల్ ఫాస్ట్, త్వరగా బూతి మంచిని పట్టుకుంటుంది. నా దగ్గర ఇంకొక ఐడియా కూడా ఉందే. భలే. ఇది చీటింగ్. నన్ను బయటకు తీ. యుద్ధ రంగంలో ఏమైనా చేయొచ్చు, అంతా న్యాయమే. ఇక ఛాంపియన్ కాబోయేది నేను మాత్రమే. ఇలా చూడు, రెడ్, ఇక ఇది ఎల్లో. అరే గ్రీన్ బూతిమాన్. ఎస్. గురి సరిగ్గా చూడడం తెలియకపోతే వాడు వీరుడే కాదు. నువ్వు బూతిమాన్ గేమ్స్ నుంచి రిటైర్మెంట్ తీసుకో, ఓకే? ఫోన్ లేకపోతే బూతిమానే లేడు. అప్పుడు విన్నర్ ఎవరు? పకేలా. ఓహో, దీన్ని చూసావా? ఎవరో మొబైల్ లేకుండా బూతిమాన్ గేమ్స్ లో గెలవడానికి తెగ ట్రై చేస్తున్నారు. వీళ్ళని మొబైల్ లేకుండా కూడా మనం పట్టుకోవచ్చా? అయితే వాళ్ళని నేనే పట్టుకుంటాను. వద్దు, నేను పట్టుకుంటాను పక్కల, నేను పట్టుకుంటాను. నేను పట్టుకుంటాను. నన్నెందుకు పట్టుకున్నావు? నేను బూతిమాన్ కాదు, నేను జంబూరా భూతాన్ని. నేనేమో లంబూరా భూతాన్ని. ఈ విషయం మాకు ముందే చెప్పొచ్చు కదా. మీరు నన్ను చెప్పనిస్తే కదా. ఎవరిలా చేసింది?
మేం కాదు బాస్. భూతిమాన్ ఆట ఆడుతూ అల్లరి చేస్తున్నారా? కవర్ చేసుకోవడానికి అబద్ధాలు ఆడుతున్నారు. నాన్ సెన్స్. మీ ఇద్దరి సంగతి తర్వాత చూస్తాను. ముందు పాపం ఎక్కడ జరుగుతుందో చూద్దాం. హాయ్ సోను, పద బయటికి వెళ్ళి ఆడుకుందాం. ఎప్పుడు మొబైల్ గేమ్సేనా? బయట ఎండ ఎక్కువగా ఉంది, నాకు చెమటలు పోస్తాయి. నేను ఇంట్లోనే ఆడుకుంటాను. హా? హ, 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 హ్మ్. ఆ? హే మోను, నువ్వు బయటికి రావా? అయితే సరే, మనం ఇంట్లోనే ఆడుకుందాం. కానీ ముందు నువ్వు ఫోన్ కింద పెట్టు. ఇంట్లో గేమ్స్ ఆడితే వస్తువులన్నీ పగిలిపోతాయి టోను. ఫోన్తో ఆడుకోవడమే సేఫ్. నువ్వు ఫీల్ అవ్వకు. సరే వెళ్ళు, బయట వేరే ఎవరితోనైనా ఆడుకో. మ్మ్. హా. నా ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కి నాతో ఆడడానికి ఇంట్రెస్ట్ లేదు. ఎప్పుడు మొబైల్ గేమ్సే ఆడుతున్నారు. ఏం చెయ్యాలి? 24 గంటలు మొబైల్ ఫోన్లో గేమ్స్ ఆడుతూ సోను మోను టోనుని ఇగ్నోర్ చేస్తున్నారు. వాడితో ఆటలాడడం లేదు, కనీసం పలకరిస్తే మాట్లాడడం లేదు. ఫోన్లో ఆడుకునే అలవాటుని మనం పాపాల లెక్కల్లోకి చేర్చలేం కదా బాస్. అది పాపం కాదు, కానీ వాళ్ళిద్దరికీ పట్టిన మొబైల్ ఫోన్ గేమ్ భూతాన్ని మనం వెళ్ళగొట్టాలి. దురలవాట్లని చిన్నప్పుడే పోగొట్టాలి, లేదంటే భవిష్యత్తులో బాధపడతారు. ఇంకెందుకు సమయాన్ని వృధా చేయడం బాస్? డమ్ 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 పదండి, పాప ప్రక్షాళన చేద్దాం. సోను మోను రండి. మీరు లేకపోతే ఫుట్బాల్ గేమ్ బోర్ కొడుతోంది. కానీ నువ్వు లేకపోయినా నేను జాలీగానే ఆడుతున్నాను. నేను కూడా. ఆ, ఆ, నా ఫోన్, నా ఫోన్ కూడా కనిపించట్లేదు సోను. ఓయ్ ఓయ్ ఓయ్, నువ్వు చీటర్వి. మోను, నువ్వు ఓడిపోతున్నావు కాబట్టి కావాలనే నువ్వు నా మొబైల్ ఫోన్ ని మాయం చేస్తావు. ఆటలాడుకో, నా ఫోన్ నాకు ఇవ్వు. మన ఫోన్లు ఏమైపోయాయి? అరే పిల్లలు, మా మీద ఎవరు కూడా ఇన్ని గేమ్స్ ని ఆడి ఉండరు. మా బటన్స్ నొక్కి నొక్కి, మా స్క్రీన్ ని స్వైప్ చేసి మా పరిస్థితి దారుణమయ్యేటట్టు చేశారు. అది మాత్రమే కాదు, మా వల్ల మీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అది తెలిసి కూడా మీరు గేమ్స్ ఆడడం ఆపడం లేదు. మాకు కూడా మీతో ఆడుకోవాలని చాలా ఆశగా ఉంది. అందుకని ఇకపై మీరు మాతోనే ఆడుకోవాలి. మోను, ఇది నిజం కాదు, కల కదా? సోను, నిజంగా ఇది కల అయితే నీకొచ్చిన కల నాకు కూడా వచ్చింది. కల కాదు పిల్లలు, ఇది నిజం. మేము మీ మొబైల్ ఫోన్సే. వీళ్ళకి గేమ్ భాషలో మాట్లాడితేనే అర్థమవుతుంది అనుకుంటాను. వామ్మో, నాకు భయం వేస్తోంది. అమ్మా, కాపాడండి. ఎవరైనా కాపాడండి. అమ్మా. సోను, అక్కడ నుంచి ఇవతలికి రా, పైకి చూడు. ఖచ్చితంగా ఇది మనల్ని మింగేస్తుంది. వీల్లేదు. ఓహో, ఈ గేమ్ ఆడి నాకు బోర్ కొట్టింది. ఇంకా తప్పించుకున్నాం. పర్వాలేదు, ఇంకో గేమ్ ఆడుకుందాం. పిన్ బాల్ షూటింగ్ అయితే ఎలా ఉంటుంది? వెరీ నైస్. బతికి బయటపడ్డాం మోను. అంత సీన్ లేదు, మన ఒంటి నిండా రంగుంది చూడు. ఏయ్, ఎవరు మీరు? అనుమతి లేకుండా లోపలికి ఎందుకు వచ్చారు? అరే టోను, నేను నీ ఫ్రెండ్ సోనుని. నేను మోనుని. సోను మోనునా? ఎవరు సోను మోను? అరే, మేము నీ బెస్ట్ ఫ్రెండ్స్. మర్చిపోయావా? మనం కలిసి ఆడుకునే వాళ్ళం. అంతేకాదు, ఒకే క్లాస్ లో చదువుకుంటున్నాం. ఏమో, నాకేం గుర్తుకు రావడం లేదు. వెళ్ళండి ఇక్కడి నుంచి.
ఒక్క నిమిషం, నీ వాయిస్ ఏంటి ఇంత కోపంగా ఉంది? బయటికి వెళ్ళమంటున్నానా? ప్లీజ్, ఎవరో మా వెంట పడి తరుగుతున్నారు. దాటికి నన్నేం చేయమంటారు? నేను ముందు ఈ గేమ్ ని ఫినిష్ చేయాలి. విసిగించకండి. ఫోన్ మోజులో పడి నీ ఫ్రెండ్స్ నే వెళ్ళగొడుతున్నావా? అయినా మమ్మల్ని ఎలా మర్చిపోయావు? ఇలాగే కదా మీరు టోనును మర్చిపోయారు. ఎవరు 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 నువ్వు? భూతం. భూతం కాదు బాస్, భూతం బాస్ని. నేనేమో భూతం బాస్ అసిస్టెంట్ టకేలా అని. అండ్ ఐఎమ్ బూత్ అసిస్టెంట్ టు పకేలా. వీళ్ళు నిజమైన భూతాలు. కాపాడండి. ఏంటి, ఎందుకు ఇలా చేశారు? మమ్మల్ని మొబైల్ ఫోన్ లా మార్చారు ఎందుకు? మీ ఇద్దరికి మొబైల్ ఫోనే ప్రపంచం అయిపోయింది. అందుకే మా భూతాల బాస్ మిమ్మల్ని శాశ్వతంగా మొబైల్ ఫోన్స్ గానే మార్చేశారు. కానీ ఎందుకు? మేము మీకు ఏ అపకారం చేయలేదు కదా భూతం బాస్. నాకేం అపకారం చేయలేదు. మీ స్నేహితుడిని మీరు నిర్లక్ష్యం చేశారు. టోనోని. మొబైల్ ఫోన్ మీ చేతిలో ఉంటే చాలు, మీ కంటికి ఎవ్వరూ కనిపించరు. ఇవాళ ఫ్రెండ్ ని మర్చిపోయారు, రేపు తోడబుట్టిన వాళ్ళని మర్చిపోతారు, తర్వాత అమ్మా నాన్నల్ని. ఈ ఫోన్ వల్ల తన మనసుని విరిచేశారు. అందువల్ల ఇకపై మీరిద్దరు ఈ ఫోన్ రూపంలోనే తిరుగుతూ ఉండండి. మాకిలా ఉండడం ఇష్టం లేదు భూతం బాస్. మేము చాలా పెద్ద తప్పు చేసాం. వెంటనే టోనుకి సారీ చెప్తాం. సారీ చెప్పబోయే ముందు మొబైల్ ఫోన్ ని ఇక మీదట తక్కువగా వాడతామని నాకు మాట ఇవ్వండి. అలాగే భూతం బాస్, ఇక నుంచి మేము మొబైల్ ఫోన్ ని పొరపాటును కూడా ముట్టుకోము. కానీ ప్లీజ్ మమ్మల్ని మునుపట్లాగా మార్చేయండి. ప్లీజ్ భూతం బాస్. పిల్లలిద్దరూ మంచివాళ్లలాగా మారిపోయినట్టున్నారే. అలాగే మొబైల్ అలవాటు కూడా వీళ్ళ బ్రెయిన్ నుంచి డిలీట్ అయిపోయింది. అయితే సరే, మారుస్తాను. మేమిద్దరం ఇప్పుడే వెళ్ళి టోనుతో కలిసి ఆడుకుంటాం. मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी। करो सब्सक्राइब, कमेंट एंड लाइक।